ఓకే సార్ అవును ఈ నెంబర్కి షుగర్ ఉంది అడ్రస్ చేయండి సార్. సంవత్సరాలు 3 ఇవ్వండి సార్. హెల్తీగా ఉంటారు. నో షుగర్, నో బీపీ, నో హార్ట్ ప్రాబ్లమ్స్, ఎంత బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. వ్యాపారం వయసు పూర్ణమ్మా రానా రైట్ అనుకున్నాడా రేపు ట్రేషన్ బస్ వస్తే నాయుడు గారికి ఇస్తా. ఏడంతే కదా అంత గౌరవిస్తున్నాము. సురేంద్రబాబు, వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ. మేము ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి నెల మొదటి వారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం. ఈ మెడికల్ క్యాంపులో వాకర్స్ మిత్రులందరికీ కూడా బీపీ, షుగర్ టెస్ట్ చేస్తాం. ఒక్కోసారి ఈసీజీ ఈ కూడా తీసి వాకర్స్కి వాళ్ళ హార్ట్ ఎలా ఉంది ఏందని చెప్పి కూడా వాళ్ళందరికీ రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బీపీ, షుగర్ టెస్టులన్నీ కూడా చేసిన వల్ల ఏంటంటే వాకర్స్ మిత్రులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మా అసోసియేషన్ తరఫున అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మేము ప్రతి నెల అవగాహన సదస్సు మంచి డాక్టర్లు అందరినీ
అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి డాక్టర్లు ఇక్కడికి తీసుకొని వచ్చి మన వాకర్స్ మిత్రులందరికీ అవగాహన సదస్సు, వాళ్ళకి వచ్చిన డౌట్లు, వాళ్ళ డౌట్ తీర్చడం, వాళ్ళకి ఏ వ్యాధి గురించి చెప్పడం, మంచి అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో ఏహెచ్ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ముందుంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుంటుంది. అలాగే మేము ఎవ్రీ ఇయర్ 40 రోజులు, ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు మేము పౌష్టికాహార కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఎంతో గొప్పగా కూడా పిల్లలకి పౌష్టికాహారం అందించేదానికి విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు దాసరి అనంత రామారావు. నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగే ఉచిత బీపీ మరియు షుగర్ పరీక్షల్లో భాగంగా ఈరోజు మా సభ్యుడు ఇంజం రామానాయుడు గారి సౌజన్యంతో ఈ ఉచిత బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 300కు పైగా ప్రతి నెల ఈ షుగర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా షుగర్ పరీక్షలు చేయించుకున్న దానివల్ల మన వాకర్స్ మిత్రులందరికీ షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ప్రతి నెల చెకప్ చేయించుకొని దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ డాక్టర్స్ దగ్గర పోయి చూపించుకోవడానికి కానీ అన్ని విధాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా ప్రతి నెల మెడికల్ అవగాహన సదస్సు కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. ఒక్కోసారి గుండె డాక్టర్, ఒక్కోసారి ఆర్థోపెడిక్, ఆ విధంగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నరాల డాక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఈ అవగాహన సదస్సు ఈ మైదానంలో తిరిగేటటువంటి క్రీడాకారులందరికీ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని మా వాకర్స్ మిత్రులందరూ సద్వినియోగపరుచుకొని మాతో ఎంతో సహకరిస్తున్నారు. ఇదే విధంగా రేపు మే నెలలో జరగబోయే పౌష్టికాహార కార్యక్రమం కూడా 40 రోజులు నిర్విరామంగా ఇక్కడికి వచ్చే క్రీడాకారులకి మరియు పిల్లలకి అందరికీ ఎగ్స్, తర్వాత అరటిపండ్లు, తర్వాత శుద్ధులు అన్నీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా ఈ కార్యక్రమాలంతా మేము ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి ఫిబ్రవరిలో ఇక్కడ మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ నెలలో అదేవిధంగా మా అసోసియేషన్ తరఫున ఒక 8 మంది రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ప్రతి నెల కాకపోయినా కనీసం 2 నెలలకు ఒకసారి ఈ బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహించి ఎంతో కొంత సేవా దృక్పథంతో మేము సహకరిస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.